విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు దిగనున్నారు. నేటి నుంచి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేయనున్నారు. ఉద్యోగులకు నోటీసులు, కార్మికుల తొలగింపునకు నిరసనగా విధులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగనున్నారు. నేటి నుంచి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేయనున్నారు. ఉద్యోగులకు నోటీసులు, కార్మికుల తొలగింపునకు నిరసనగా విధులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గీత. ఏదైతే విశాఖపట్నంలో గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ వివాదం రోజు రోజుకి ముదురుతుంది. ఒకవైపు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తానని చెప్తూనే మరోవైపు అయితే ఆ కాంట్రాక్ట్ కార్మికులను కూడా అక్రమంగా తొలగిస్తుందంటూ కార్మిక సంఘాలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగించింది ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. దీని మీద అయితే కార్మిక సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనల కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే తాజాగా సమ్మెకి అయితే పిలుపునివ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకి అయితే కార్మికులు వెళ్ళబోతున్నారు. అదే నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులకు సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ ఒకరోజు సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఉద్యోగస్తులకు అయితే షాకేజ్ నోటీసులు కూడా ఇప్పటికే జారీ చేసి సమ్మెలోకి వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగులు కూడా యాజమాన్యం యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ రోజు సమ్మెలో పాల్గొనేందుకైతే సిద్ధమవుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే ఉన్నటువంటి సిబ్బంది చాలా వరకు తగ్గిపోయారు. కానీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచుతామని చెప్పి ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందంటూ కార్మిక సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ కూడా అక్రమంగా ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలి, బ్యాక్ గేట్ ద్వారా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తుందంటూ కూడా కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి కార్మిక సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే సమ్మెకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.